శ్రీరంగ నీతులు ఆల్రెడీ థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఆహా ఓటీటీలోకి వచ్చింది. ఇది ఒక 3 స్టోరీస్ ఉండే యాంథాలజీ మూవీ. ఇక సినిమా విషయానికి వస్తే నీతులకు పెద్ద నమస్కారం. నాకైతే నరకాన్ని చూపించాయి నీతులు. మద్యానికి మత్తు పదార్థాలకి బానిస అవ్వద్దు, గొడవలు పెట్టుకోవద్దు, కళాఖండం యూస్ చేయి, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పు. సినిమాకి ముందు స్మోకింగ్ యాడ్, అందులోని లైన్ డిస్క్లైమర్లోనూ పెట్టినట్టు ఉంటాయి. ఇంకా ఇవి నీతులేంటండి? ఏ కాలం నీతులు ఇవి? మళ్ళీ దీనికి జనరేషన్ గ్యాప్, మోడర్న్ జనరేషన్ అని పెద్ద పెద్ద పదాలు. సినిమాలో ఈ కథల ద్వారా ఏం చెప్పాలనుకున్నారో మేకర్స్కైనా ఒక క్లారిటీ ఉందా లేదని నా క్వశ్చన్. నేను ఏదో సెటైరికల్ వేలో ఉంటుంది అనుకున్నా కానీ సీరియల్ రేంజ్లో వాళ్ళు ఇవి నీతులు అనుకున్న నీతులు ఫేస్ కేసి కొట్టినట్టుంది. ప్లాట్ ఏంటంటే మొత్తం 3 స్టోరీస్ ఉంటాయి. ప్యారలల్గా చూపిస్తారు, బట్ దేనికి దానికి కనెక్షన్ ఏముండదు. వేటికి వాటికి పలానా వ్యక్తిని ప్రేమించాను, వేరే కాస్ట్ అబ్బాయి అని డబ్బున్న ఒక అమ్మాయి తన ఇంట్లో చెప్పడానికి భయపడడం ఒకటి. లైఫ్లో ఏదో పోయింది అని మత్తులో ఉంటూ వాటిని బ్యాగ్లో వేసుకుని తిరిగే ఒక వ్యక్తి అతని కథ. మన సర్కిల్లో ఫ్లెక్సీ పెట్టాలి, ఫేమస్ అవ్వాలి అని అనుకుని గొడవపడే ఒక వ్యక్తి కథ. సినిమాలో ఎమోషనల్ అయ్యే మ్యాటర్ ఏం లేదు, ఇంకా డబల్ బోరింగ్గా ఉంది. చాలా ల్యాగ్ ఉంది మూవీ. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. ఎందుకో ఏమో వాళ్ళకే తెలీదు. ఈ 2 క్యారెక్టర్స్ నీతులు చెప్తారు కానీ ఫాలో అవ్వరు. ఆ ఫాలో అవ్వనివి కూడా నీతులు కావు. మరి ఎందుకు చెప్తారో వాళ్ళకే తెలియాలి. ఇటు పక్క ఫ్లెక్సీ గోల్ ఏంటో అర్థం కాదు. గొడవల జోలికి వెళ్ళొద్దు అని చెప్పాలనుకుంటారు, బట్ ఆ ఫ్లెక్సీ థింగ్ చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉంది. అసలు ఫ్లెక్సీ అంటే ఎందుకు పిచ్చి? లోకల్ లీడర్ అవ్వాలా లేక అందరూ చూడాలన్నా? శాంసంగ్ రిపేర్ షాప్లో జాబ్ చేస్తున్నావు, శాలరీ వస్తుంది, అంత పెద్ద గ్రౌండ్లో ఎక్కడన్నా పెట్టుకోవచ్చు కదా ఫ్లెక్సీ. మొత్తం ఖాళీయే. హీరో రౌడీ అవ్వాలనో ఎవరన్నా వేసేసి పాపులారిటీ తెచ్చుకోవాలనో ఆరాటపడితే ఓన్ డిస్ట్రక్షన్ కింద నీతి వాక్యం చెప్పచ్చు. చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, ఫ్లెక్సీలు వేసుకునే వ్యాపారం ఎందుకు చేస్తాడండి? వీటన్నిటికంటే ఇంకో కామెడీ థింగ్ ఏంటి తెలుసా? వీళ్ళు మారే సీన్స్. బేసిక్గా అందరూ చదువుకున్న వాళ్ళే ఇక్కడ క్యారెక్టర్స్ అన్నీ. చెప్పమంటే ఎంత పొడుగు నీతులు చెప్తారు ఒక్కొక్కరు, బట్ ఒకడు వచ్చి ఒక చిన్న డైలాగేగానే మారిపోతారంట. అండ్ ఇంకోటి చెప్తారు, వీళ్ళు మారితే ఇప్పుడు సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందా అన్నట్టు కూడా ఒక క్వశ్చన్ వేస్తారు. అసలు ముందక్కడ నీతులు ఏమున్నాయా అని వెతుక్కోవాలన్నట్టు ఉంటుంది మూవీ. ఇందాక జనరేషన్ గ్యాప్ అన్నా కదా, సినిమా స్టార్టింగ్లో జనరేషన్ గ్యాప్ అంటూ చెప్తూ స్టార్ట్ చేస్తారు. ఆ కాలంలో బాగుండేవాళ్ళు, ఈ కాలం యువత చెడిపోయింది అని చెప్తూ నీతి కథలు మొదలవుతాయి. గొప్పింటి అమ్మాయి ఇంట్లో ప్రేమ గురించి చెప్పడానికి భయపడితే ఆ కాలంలో లేదంటారా? ప్రేమ అంటేనే వింతగా చూసేవాళ్ళు ఆ టైంలో. అసలు ఏజ్ కూడా రానివ్వకుండానే పెళ్లి చేసేవాళ్ళు. ఇన్ని పెట్టుకొని జనరేషన్ గ్యాప్ గురించి మాట్లాడతారు. సేమ్ ఇంతే. అప్పట్లో తాగుబోతులు లేరా? అసలు గొడవ పడేవాళ్ళు లేరా? ఇప్పుడు ఈ అమ్మాయి ప్రేమించిన వాడే కరెక్ట్ అని ఎవరైనా స్టాంప్ వేసి ఇవ్వగలరా? ఇంట్లో చూసిన వాళ్ళు కరెక్ట్ అని ఎవరైనా స్టాంప్ వేసి ఇవ్వగలరా? ఇక్కడ చూస్తే నీతులు చెప్తాడు, రిలేషన్స్ గురించి, వాటి గురించి, వీటి గురించి ఫిలాసఫీలు కొడతాడు. ఏదో పెద్ద మనిషి రేంజ్లో కట్టింగ్లు ఇస్తాడు. ఎంతో మేధావి చదువుకున్నట్టు చెప్తారు. ఏం సాధించాలనుకున్నాడు, ఏం సాధించలేకపోయాడు చెప్పరు. అయిపోయాడు, బ్యాగ్లో చెట్లు వేసుకొని తిరుగుతాడు. ఒక దమ్మేసి ఒక ముసలైన ఒక నీతి చెప్పగానే నేను వచ్చేసా అంటాడు పోలీస్ స్టేషన్కి. ఈ క్యారెక్టరే కాదు, అన్నీ అంతే. ఒక డైలాగ్, ఒక మార్పు అన్నట్టు చాలా ఆర్టిఫిషియల్గా ఉంది. నీతి వాక్యాలంటూ స్టార్ట్ చేసి జనరేషన్ గ్యాప్ నుంచి గ్రహాలు, ఉపగ్రహాలు, ఇవన్నీ దేనికండి? క్యారెక్టర్స్ బిహేవియర్పై ఆన్సర్స్ ఉండవు, ఉపన్యాసాలు మాత్రం ఇస్తుంటారు ఒక్కొక్కరు. ఫ్రాంక్గా చెప్పాలంటే లైఫ్ గురించి నీతులంటూ ఏమీ లేవు నాకు తెలిసి. నువ్వు తీసుకున్న లైఫ్ డెసిషన్స్ పాత్లో ఇది మంచి, ఇది చెడు అంటూ ఒక మార్క్ ఏం లేదు. అయితే గుడ్ అంటారు, అవ్వలేదనుకో బ్యాడ్ అంటారు. బట్ ఇది గుడ్, ఇది బ్యాడ్ అని ఎక్కడా లేదు. ఇవి చిన్నపిల్లలకి కార్టూన్స్ రూపంలో చూపించడానికి కూడా యూజ్ అవ్వవు. ఇవాళ రేపు వాళ్ళు ఇంకా అప్డేటెడ్లో ఉన్నారు. పర్ఫార్మెన్సెస్ వైజ్ అందరూ ఓకే ఓకే అన్నట్టు యాక్ట్ చేశారు. బీజిఎం జస్ట్ ఉంది అన్నట్టుంది, అంతకు మించి ఏం లేదు. చివరగా ఈ నీతులు ఓల్డ్ జనరేషన్ అయినా తాత ముత్తాతలుగా చెప్పినా బాగానే ఎక్స్ట్రాలు అనే డైలాగ్ వేస్తారేమో. ఇక మరి మీ ఇష్టం గైస్. మూవీ అయితే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. అడల్ట్ సీన్స్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమీ లేవు. సో ఇది మరి శ్రీరంగ నీతులు మూవీ గురించి. సినిమా చూసారా? మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.